ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో అపోలో డయాలసిస్ యూనిట్లో రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత 2 రోజులుగా డయాలసిస్ సేవలు అందకపోవడంతో పేషెంట్లు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. టెక్నీషియన్ సుధాకర్ మరణించిన తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వెంబడుతున్నాయి. వార్డులో కనీసం ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డయాలసిస్ ఆలస్యం కావడంతో వాంతులు, ఆయాసంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికైనా జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి వెంటనే డయాలసిస్ యూనిట్కు డాక్టర్లను, టెక్నీషియన్లు కేటాయించాలని బాధితులు వేడుకుంటున్నారు. ఈరోజు పొద్దున్నే తెలంగాణ 4 గంటలకు వచ్చాము. సుధాకర్ సార్ వస్తానన్నారు, మధు సార్ వస్తానన్నారు. ఇంతవరకు రాలేదు. పేషెంట్లను చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. ఏం చేయలేదు మాకు అర్థం అవ్వట్లేదు. సార్ ఫోన్ చేస్తే 10 నిమిషాలు అంతా తెల్లారుజాము నుంచి 10 గంటల పావు అయింది. ఇప్పటికీ ఎవరు రాలేదు. చచ్చిపోయిన ఆయన బాగానే ఉన్నాడు. మేము అందరం ఇబ్బంది పడుతున్నాం. మా పరిస్థితి ఏంటి మాకు అర్థం అవ్వట్లేదు. డయాలసిస్ మేనేజ్మెంట్కి ఫోన్ చేస్తే ఎంత గంటల డయాలసిస్ ఉందా అంటే ఉందన్నారండి. పొద్దున 6 గంటలకు డయాలసిస్ షిఫ్ట్. యాక్చువల్లీ దూరం నుంచి రావాలి కదా, భద్రాచలం అక్కడి నుంచి అక్కడ వస్తారండి. అలా వస్తే 5 గంటల కంటే 5 గంటలకు మినిమం రీచ్ అయిపోతారు. 5 గంటల నుంచి సెంట్లు అందరి దగ్గర డబ్బులు లేవనే కదండి ఇక్కడికి వచ్చి చేయించుకునేది. మామూలుగా ఏదైనా హాస్పిటల్ అంటే జంగారెడ్డి కూడా వచ్చి ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారంటే బెడ్లు ఖాళీగా ఉండవు కదండి, వెళ్ళి అక్కడ చేయించుకుంటా. కానీ నిన్న ఆ పేషెంట్ చనిపోయారంట. ఈ ఒత్తిడి భరించలేక ఇలాగ అవుతుంది. పట్టించుకునే వాళ్ళు అంటే వెళ్ళిపోతారు కదండి, చచ్చిపోతున్నారండి. ఆయాసం వస్తే కింద నుంచి పైకి వెళ్ళి వేరే రాజమండ్రి అన్నా ఏలూరు వెళ్ళేదాకా చచ్చిపోతున్నారండి. ఇవన్నీ ఏంటో ఎప్పటి నుంచి ఎవరు